గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కొత్తగా ఒక అప్డేట్ని మాట్లాడుకుందాం అనుకున్నాం. అది లేట్ అయింది. కారణం ఈ అప్డేట్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్లు చెప్పడం, దాన్ని మళ్ళీ వాళ్ళు దాన్ని చెయ్యాలి, దాన్ని మళ్ళీ గూగుల్ పంపించాలి, ఇదంతా. ఎందుకంటే యాప్ ఇది, వెబ్సైట్ కాదు కాబట్టి. అయితే దాంట్లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే, వెహికల్ బుకింగ్స్ అనేవి మన తాలూకా ఈ ఎంపీపీ విన్ అవ్వడానికి ఏదైతే ఉన్నాయో ఇన్విటేషను మన మీటింగ్ కానీ, దుబాయ్ మీటింగ్ కానీ, ఇలా వీటి కోసం వచ్చేవి కానీ, అచీవ్మెంట్స్ కానీ, ఎక్కువ డీ కాయిన్స్ సంపాదించాలనుకున్నప్పుడు ఈ వెహికల్స్ మీద అయితే వ్యాంగ్ అయిపోతాయి. కారణం, ఒక రూపాయలు 1250 కొంటే 1.25 పాయింట్స్ మాత్రం ఎంపీపీ యాడ్ అవుతుంది. 3000 కొంటే 3 పాయింట్లు యాడ్ అవుతాయి. మరి బండి అనేది 25,000 రూపాయలు బుకింగ్ అది. మరి దానికి అప్పుడు 25 పాయింట్స్ యాడ్ అయిపోతాయి. అదే మనం టీవీ తీసుకుంటే ఒక టీవీ తోటే 50,000 టీవీ అయితే ఒకే దాంతో మనకి ఫస్ట్ లెవెల్ విన్ అయిపోయి వచ్చేస్తాం బయటికి. అయితే సెకండ్, థర్డ్, ఫోర్త్ లెవెల్ ఆడినప్పుడు టీం ఉండాలి. ఓకే, కాబట్టే టీము వేయాలి, వేగంగా ఇది విన్ కూడా అవ్వాలి. అయితే ఈ ఫస్ట్ లెవెల్ వేగంగా విన్ అవ్వడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏముంటుందంటే, మీరు ఐఎస్డిటి ఈ ఫస్ట్ లెవెల్ విన్ అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఐఎస్డిటి ఎంత సంపాదిస్తారో మనం మీటింగ్కి వచ్చే లోపు, అంటే మీటింగ్కి వాళ్ళు రాలేకపోవచ్చు, కానీ ఫస్ట్ లెవెల్ విన్ అయితే చాలు. సెకండ్, థర్డ్ లెవెల్ విన్ అయిన వాళ్ళందరూ దీనికి అర్హులే. అందుకని నేను ఫస్ట్ లెవెల్ చెప్తున్నాను. ఫస్ట్ లెవెల్ విన్ అయిన వాళ్ళందరికీ ఐఎస్డిటి, మీరు 100 ఐఎస్డిటి సంపాదిస్తే దానికి ఇంకొక 100 కలిపి 200 ఐఎస్డిటి మీకు ఇస్తున్నాను. అది డైరెక్ట్ ఎక్స్చేంజ్ పట్టుకుపోయి అక్కడ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. దాని సిస్టమ్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. మీరు 1000 డిఎస్డిటి ఐఎస్డిటి సంపాదించారనుకోండి, ఇంకొక 1000 కలిపి 2000 ఐఎస్డిటి ఇస్తాం. ఒక ఐఎస్డిటి ఈజ్ ఈక్వల్ టు 100 రూపాయలు. కాబట్టి అది ఫస్ట్ లెవెల్ వస్తే చాలు, ఇచ్చేస్తున్నాం మనం. అంటే మీకు ఏ రకంగా క్యూ లైఫ్లో ఐఎస్డిటి వచ్చినా, జాయినింగ్లో వచ్చినా, రెఫరల్ ఇస్తున్నా అక్కడ వచ్చినా, పర్చేజ్లో వచ్చినా, ఎలా ఐఎస్డిటి వచ్చినా సరే ఆ మొత్తాన్ని డబల్ చేస్తున్నాం. దానికోసం వేగంగా విన్ అవ్వాలంటే మనకి ఈ పాయింట్స్ వేగంగా కాలాలి. అందుకని వెహికల్ బుక్ చేసుకున్న వాళ్ళకి 25,000 2 చేస్తే అయిపోతుంది. అందుకోసం దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాను, మీరు మన వాళ్ళందరూ కోరడం వల్ల. ఆ మార్పులు ఇప్పుడు పెడతాను, ఒకసారి చూడండి, మళ్ళీ మాట్లాడు. ఓకే కింగ్స్ అండ్ డాడీస్, ఓకే. చిన్న టీఏడిఏ వెళ్ళి నేను కరెక్ట్గా నేను అనుకున్నది అక్కడ ఒకటి మిస్టేక్ అయ్యి నేను తీసి మళ్ళీ పెట్టాను. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఈ బండి బుక్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి కమిషన్లో 1 లెవెల్లో ఎంత, 2 ఎంత, 3 ఎంత, 4 ఎంత, 5 ఎంత, 6 నుంచి 12 ఎంత, 13 నుంచి 20 ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అనేది ఎప్పుడు వర్క్ చేస్తుంటారు. ఆ కింద పెద్దగా ఈ కమ్యూనికేషన్ ఉండదు, కానీ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు 2 లెవెల్లో 3 లెవెల్లో ఉంటారు. అందుకోసమని ఈ వర్క్ చేస్తున్న వాళ్ళకి పెట్రోల్ అనౌన్స్ అనుకుందాం, దాన్ని ఏదో అనుకుందాం. మన ఊర్లో చెప్పారు, టిఫినో వగేరు దూరంగా వెళ్ళారు, ఆ పెట్రోల్ ఏదనుకోండి, అందుకే దాన్ని టీఏడిఏలుగా మనం మాట్లాడుకుందాం. దానికి ఫస్ట్ ఎవరైతే బండి బుకింగ్ చేసిన వారికి ప్రిఫర్ చేశారో, రెఫరల్ ఇచ్చారో, ఆ ఎంపీపీకి రెఫరల్ ఇచ్చిన వారికి 400 రూపాయలు టీఏడిఏ. వారి పైన 2 లెవెల్లో ఉన్నోడికి 300, దానిపైన 3 లెవెల్లో ఉన్న వాళ్ళకి 300 రూపాయలు టీఏడిఏ కూడా ఇస్తున్నాము. వాళ్ళు చెప్పడానికి కావచ్చు, ఫోన్ రీఛార్జ్ కావచ్చు, ఎనీవన్, దాన్ని టీఏడిఏలుగా తీసుకుందాం. కాబట్టి ఇది మీరు గమనించాలి. దీని తర్వాత ఇంక మిగతా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మనకి, ఆ ఫెసిలిటీస్లో ఏ మార్పు లేదు. అంటే మనం పర్చేజ్ డబుల్ అనేది ఆగస్ట్ 23 వరకు నో చేంజింగ్స్.
మిగతా ఏవైతే మనం మాట్లాడుకున్నామో అందులోనే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉంటాయి. అక్కడ రాసాను క్లియర్గా. బీసీటీ కాయిన్స్ యూటిలిటీ కానీ ఐఎస్డిటీ కానీ వగేరడు అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ మార్పలేదు. అంటే వెహికల్ బుక్ చేసిన వాళ్ళకి ప్రత్యేకం. ఎందుకు వేగంగా విన్ అయిపోతారు కాబట్టి. అందుకోసం ఆ మార్పులు చేశాను అనమాట. అంటే మీరు మార్నింగ్ చూసేసరికి మీకు కమిషన్ అనేది 12 గంటల తర్వాత పడేది ఇక నుంచి ఎక్కువగా పడుతుంటుంది. అలాగే టీవీల మీద కూడా వర్క్ చేస్తున్నాను. అది కూడా మీకు ఇలాగే పెట్టేస్తాను. ఆ టీవీది కూడా ఇలాగే పెట్టేస్తాను. ఈ రెండింటి మీద మనం వేగంగా అచీవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అలాగే అది పెద్ద అమౌంట్లు 1000, 1200 ఇలాగ అన్నప్పుడు చిన్న చిన్నవి కాబట్టి జనరల్గా అవసరం పడిగాడు అటు తీసుకుంటారు. వీటిలో మాత్రం కమిషన్ చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా కూడా నా చేతిలో. ఇది మన వెహికల్స్ అనేవి దీంట్లో నేను కొంత చేసుకోగలను. దీని గురించి మళ్ళీ ఇంకా ఎక్కువ మాట్లాడాలి, అది అవసరం లేదు. కాబట్టి ఈ విషయం, ఈ డెవలప్మెంట్ని గుర్తించండి. దీనిలో ప్రత్యేకత కూడా చెప్తాను. ముఖ్యంగా మరి ఈ కమిషన్స్ అన్నీ మనకు ఎప్పటి నుండి యాడ్ అవుతాయి? బుధవారం నుంచి యాడ్ అవుతాయి సుమారుగా. మరి బుధవారం వరకు ఉన్న బుక్ చేస్తే ఇప్పుడు నార్మల్ కమిషన్ ఇంత ముందు ఏది పెట్టానో అది మీకు రిలీజ్ అయిపోతుంది. అదనంగా ఇప్పుడు బుక్ చేసినంతో సహా మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే కొత్త కమిషన్ పెట్టానో ఇది మళ్ళీ రెండోసారి రిలీజ్ అవుతుంది. అంటే బుధవారం లోపు బుక్ చేసుకున్న అందరికీ డబుల్ కమిషన్ అవుతుంది అన్నమాట. కామన్గా పెట్టిన కమిషన్ వచ్చేస్తుంది. మరి వర్క్ అవ్వకముందు దాన్ని ఆపకూడదు కాబట్టి ఆ కమిషన్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేశానో బుధవారం నుంచి మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఏ కమిషన్ అయితే ప్రజెంట్ చేశానో ఇది అగైన్ మళ్ళీ పడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఇదే కమిషన్ పడుతుంది. ఈ అవకాశాన్ని లక్షవారం నుంచి బుధవారం వరకు, అంటే సుమారుగా ఇది 3 రోజులు, 4 రోజులు, 7 రోజులు. ఈ 7 రోజులు ఎవరైతే బల్బ్ బుక్ చేస్తారో వాళ్ళకి 2 రకాల కమిషన్లు వస్తాయి. పాతది యాజ్ ఇట్ ఈజ్ యాడ్ అయిపోద్ది, కొత్తది మళ్ళీ ఇప్పుడు బుక్ చేసిన, ఇవాళ బుక్ చేసిన వాళ్ళు సహా, నిన్న బుక్ చేసిన వాళ్ళతో సహా మళ్ళీ కొత్త కమిషన్ అందరికీ ఒకేసారి రిలీజ్ అయిపోద్ది 25 కమిషన్. కాబట్టి దీన్ని గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకేనా? టీవీకి కూడా అంతే. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి డాడీస్. ఇప్పుడు మనం క్యూ లైఫ్లో చేస్తున్న వాటి వేటికి కూడా 2 చోట్ల మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. మిగతా అన్ని డీ కాయిన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా, మిగతా ఏ కాయిన్ ఫెసిలిటీస్ అయినా సరే, ఐఎస్డిటీ కావచ్చు, ఇతరత్ర ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా ₹1 తీసుకోకుండా ఓన్లీ సర్వీస్ బేస్డ్ మీద ఈ కమిషన్ ఇస్తున్నప్పుడు డీ కాయిన్ మాత్రం నేను ఉచితంగానే ఇస్తున్నాను. ఎవరి దగ్గర ₹1 తీసుకోవట్లేదు. అది కిబోలో అకౌంట్కి 1 చొప్పున కానీ, కూపన్ యాక్టివేట్ చేస్తే ట్రస్ట్ వ్యాలెట్కి 1 చొప్పున కానీ, ఇతరత్ర ఎన్ని ఇస్తున్నాను అన్నీ కూడా మన కుటుంబానికి నేను ఫ్రీగానే ఇస్తున్నాను. గిఫ్ట్గా, ఫ్రీ మీన్స్ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అదే చెప్తున్నాను, అందరికీ చెప్పండి, గతంలో నేను చేసిన ప్రతి మాట నిజం కావాలి. గతంలో మనం ఆశపడిన ప్రతి విషయం నిజం చేయాలి. దారి మారిన చేరుకోవలసిన దాని గమ్యాన్ని ఏ ఉద్దేశంతో ఆ గమ్యం పెట్టుకునో అది మాత్రం మారకూడదు అని. మనం వెళ్ళే దారి మారచ్చు అనివార్య కారణాల వల్ల, కానీ మనం పొందే విజయం వల్ల వచ్చే ఆ విలువలు, ఆ వాగ్దానాలు అవి మారకూడదు. అందుకోసం డీ కాయిన్ నేను ఎక్కడ క్యాష్ తీసుకోవట్లేదు. డీ కాయిన్ లాంచింగ్ తర్వాత స్వైప్ చేస్తున్నప్పుడు మాత్రం మన వాళ్ళు కొనుక్కున్న, ఇతరులు కొనుక్కున్న స్వాప్లో బీసీటీ కాయిన్ ఉంటేనే స్వాప్ అవుతుంది. 10,000 కాయిన్ ఉన్నప్పుడు లేదా 1,00,000 కాయిన్ ఉన్నప్పుడు ఎంత ఉన్నాయి?
దానికి 2 రెట్లు ఇస్తానన్నా డైరెక్ట్గా కొనుక్కోవడానికి అవ్వదు. ఎక్స్చేంజ్లో మాత్రం కొనుక్కోవాలి. స్వాప్ ఆప్షన్లో క్యూ లైఫ్లో అకౌంట్ ఉంటేనే కొనగలరు. ఎటువైపు నుంచి ఉన్న అది ఒకవేళ నువ్వు కిబోలో ఉన్నావు అనుకో, కిబోలో నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయని అక్కడ అవ్వదు. మన క్యూ లైఫ్లోకి వచ్చినప్పుడు మాత్రం స్వాప్ అవుతుంది. ఎక్స్చేంజ్లో ఉండి బయట నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఎక్స్చేంజ్లో స్వాప్ అవ్వదు. వాళ్ళు క్యూ లైఫ్లో ఉంటేనే స్వాప్ అవుతుంది. ఎందుకంటే ఈజీ స్వాప్, పవర్ స్వాప్ కాదు, ఈజీ స్వాప్. ఇక్కడ మీకు డీ కాయిన్గా మారిపోద్ది. బీసీటీ ఇటు వచ్చేస్తుంది, మీకు డీ కాయిన్ వస్తుంది. ఆ డీ కాయిన్ డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతే దాని హక్కుదారుడు నువ్వే, దాని ఓనరు నువ్వే. నీ ఇష్టం ఎప్పుడు అమ్ముకుంటావో, ఎలాగ అమ్ముకుంటావో, ఏ రేటుకి అమ్ముకుంటావో చాయిస్ నువ్వుదే. కాబట్టి ఆ స్వాప్లో కాయిన్స్ కొనుక్కోవడానికి ఒక్క దగ్గరే ఈ కాయిన్స్ బయట నుంచి వస్తాయి. కాబట్టి మిగతా అన్ని చోట్ల కూడా నేను గిఫ్ట్గానే ఇస్తాను. ఇది గమనించి కాయిన్ సంపాదించుకున్నారా? మీ అంత అదృష్టవంతులు లేరు. కొనుక్కున్న కాయిన్ మీద మనం ఏం మాట్లాడడం, వాళ్ళు అమ్ముకున్నంత అమ్ముకుంటారు, ఓనర్ రానే. కాబట్టి గిఫ్ట్ కాయిన్ మాత్రం మీ భవిష్యత్తుకి చిహ్నంగా ఇస్తాను. ఒక్క కాయిన్ ఉన్నోడు కూడా అద్భుతమైన ఆదాయం పొందేలా చేశాను. అది ఏంటంటే చెప్పను, మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థమైపోతుంది. మీరు ఎక్స్చేంజ్లోకి మీ కాయిన్ ఎలా పట్టుకెళ్ళాలో ఈజీ మెథడ్లో తీసుకెళ్తాను. నాకు ఫోన్ నెంబర్ కూడా అవసరం లేదు ఎక్స్చేంజ్లోకి వెళ్ళడానికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక్క కాయిన్ ఉంటేనే అద్భుతమైన ఇన్కమ్ చేశాను. మరి ఈ గిఫ్ట్ పరంగా వస్తున్నవి స్వాప్లో కొన్ని తప్ప, గిఫ్ట్ పరంగా వచ్చినవి ఒకటి కాకుండా 2 ఉంటే అద్భుతం, 3 ఉంటే మహా అద్భుతం. అంతకంటే ఎన్ని ఉన్నా సరే ఉజ్వలమైన భవిష్యత్తుకి దాన్ని డిజైన్ చేశాను. అదే చెప్పాను నేను. ఇది మునుపెన్నడు చేయని డిజైను, మునుపెన్నడు లేని ఆప్షన్స్తో మన ఎక్స్చేంజ్ రాబోతుంది. 1 కాదు, 2 కాదు. నేను ఇంతవరకు మీకు చెప్పినవి కావచ్చు, చెప్పలేని చాలా ఉన్నాయి. ఒకే రోజు రావు. 1 బై 1 అలా ఫెసిలిటీస్ వస్తూనే ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా 2 పనులు. అయితే కిబోలోను లేకపోతే క్యూ లైఫ్లోను ఉచిత కాయిన్ పొందడమే, గిఫ్ట్ కాయిన్ పొందడమే, అంతే. ఎన్నో ఫెసిలిటీ వస్తాయి. ఇక తర్వాత ఎక్స్చేంజ్లో కొనుక్కోవడం అమ్మడం చేసిన వారికి కూడా అనేకమైన బెనిఫిట్స్ మళ్ళీ తీసుకొస్తున్నాను. ఎన్నో రకాలు తీసుకొస్తున్నాను. ఆ 1 బై 1 వస్తూనే ఉంటాయి. నాకు ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఎక్స్చేంజ్ కావాలా, అత్యద్భుతమైనది. మనల్ని మరొకరు ఫాలో అయ్యేలాగా అది బాగుంది, మనం చేస్తే బాగుందని వాళ్ళు అనుకోవాలి తప్ప మనం మాత్రం క్రియేట్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం. మొదటి నుంచి నా సిస్టమ్ అదే, మీకు తెలుసు. అది ప్రతిదీ ఒక పేరుతో సహా, ఒక సిస్టంతో సహా, ఒక ప్లాన్తో సహా నేను డిజైన్ చేసుకునేవాడిని. ఎందుకంటే మనం క్రియేటర్స్ కాబట్టి మనం ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ ఈ లాంచింగ్ తర్వాత ఎక్స్చేంజ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి, దేనికోసం అలాగా అంటే వరల్డ్ నెంబర్ కాయిన్ మనమే కావాలి. ఆ వరల్డ్ నెంబర్ కాయిన్ కావడానికి సప్లై తక్కువ, ఒకటే సప్లై తక్కువ ఉండడం అవసరమే. అందుకే మనం 2,10,00,000 కంటే 2 కోట్ల కాయిన్స్నే పెట్టడం జరిగింది. డిమాండ్ ఉండాలి. ఆ డిమాండ్ కూడా ఇప్పుడు మనం చేస్తున్నాం. దాని గురించి మళ్ళీ నేను మరొకసారి వివరిస్తాను. ఇక మూడవది, అసలు దీనికి ఏ ఎక్స్చేంజ్లో లేని కొత్త మార్పులు, కొత్త ప్లాన్స్తో వెళ్ళినప్పుడే మన కాయిన్ నెంబర్ 1 కాగలదు. మరి దానికి అనేక రకమైన అడాప్ట్స్, ఆ కాయిన్ యూజింగ్ కావచ్చు, ఆ కాయిన్ తాలూకా రకరకాల విషయాలు ఏమి మాట్లాడుంది, ఒకదాని తర్వాత ఒకటి నేను అనుకున్న రేటుకి కాయిన్ వెళ్ళిపోవాలంతే. మీతో మాట్లాడింది 1,00,000, నేను అనుకున్నది వేరే రేటు, వెళ్ళాల్సిందే. అందుకే నేను ఈ
డిసెంబర్ లోపున మొత్తం కంప్లీట్ చేసి మనం మార్చి వరకు టైం 2 నెలల వరకు టైం తీసుకున్నా కంప్లీట్ చేసి ఆ తర్వాత నుంచి నేను ప్రపంచంలో మన కాయిన్ తాలూకా గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా దాని ఉపయోగం మాకు కావాలి అని కోరుకునే విధంగా మునిపెన్నడు చూడని విధంగా దాన్ని అందరు జనాలు తెలిసేలాగా ఎన్నో ప్లాన్స్తో నేను వెళ్తున్నాను. ఇవన్నీ మీకు ఉచితంగా ఇచ్చిన కాయిన్స్ మాత్రమే, ఈ డీ కాయిన్స్. మరి దానిని నేను డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ డీ కాయిన్ అనేది ఒక ప్రైవేట్ కాయిన్ ఇది. కాబట్టి దీన్ని మీరు కొనుక్కుంటే మీ కాయినే, మీరు ఉచితంగా దీనికి గిఫ్ట్గా పొందినప్పుడు దాని మీద ఆదాయం ఇన్కమ్ అంతా మీ కాయినే. కానీ కంపెనీ డెవలప్మెంట్ కోసం నేను చాలా వర్క్ చేస్తున్నాను. ఈ ప్రపంచంలోనే దీన్ని ఒక గుర్తు, అంటే కాయిన్తో పాటు కాయిన్కు ఉన్న ప్రత్యేకతలు, కాయిన్ వల్ల వచ్చే ఉపయోగాలు, దాని యూటిలిటీని అద్భుతంగా కొనియాడేలా దీన్ని డిజైన్ చేశాను. 2 ఏళ్ళు నిరంతరం దీని మీద ఉండిపోయాను, అది ఎవరితో మాట్లాడలేదు. నేను ఎన్నో విషయాలు చెప్పాను, చెప్పడం మానేశాను కంప్లీట్ అయ్యే వరకు. ఇక మీద నేను చెప్పను, మీకు ఆప్షన్స్ ఇచ్చే వరకు. ఓకే డాడీస్, కుమ్మేద్దాం. రేపు యథావిధిగా 7 గంటలకి జూమ్లోకి వస్తున్నాం. తెలుగు టు హిందీ వెర్షన్లో మనం మాట్లాడుకుంటాం. ఒక గొప్ప విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. గతంలో వాగ్దానం, కానీ కొత్త రూపంతో, కొత్త ప్లాన్తో మీరు ఊహించిన విధంగా దాన్ని ప్రవేశపెడుతున్నాను. దీనివల్ల క్రిప్టో కరెన్సీలో ఒక కొత్త మార్పు, దీని గురించి క్రిప్టో కరెన్సీలు అన్ని ఎక్స్చేంజ్లు అన్నీ మాట్లాడుకోవాల్సిందే. అలాంటి ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీని, ఒక ప్లాన్ని రేపు చెప్పబోతున్నాను. ఇది మీరు ఆ రెఫరల్ని అందరికీ పంపించండి. మీ దగ్గర రెఫరల్ ఉంది, లేకపోతే మార్నింగ్ ఇంకోసారి పెడతాను, అందరికీ పంపించండి. మన వాట్సాప్ టీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ కూడా అందరికీ పంపించండి, దానిలో చూడొచ్చు. మన లింక్లో అందులో ఈ లింక్లో 100 మంది వరకు రావచ్చు. దాంట్లో ఉన్న యూట్యూబ్లో అందులో ఎంతమంది అని రావచ్చు. కాబట్టి 3 ఆప్షన్స్ ఉన్నాయి, కాబట్టి అందరికి పెట్టండి. రేపు కొత్త ప్రాజెక్టు గురించి వివరించడం మాత్రమే, రేపు కొత్త ప్రాజెక్టు గురించి వివరించడం మాత్రమే. మళ్ళీ ఎల్లుండి శుక్రవారం నాడు మీకు ఏమైనా సందేహాలు వీటిలో ఎక్కడైనా ఉంటే ఆ సందేహాలకి నేను సమాధానం చెప్పేది ఎల్లుండి పెడతాను. మరి దాని రెఫరల్ ఇస్తాను. శుక్ర శనివారాల్లో పెడతాను, ఏదో ఒక రోజు. లేకపోతే శనివారం పెడతాను, రోజు విడిచి ఒక రోజు వదిలేసి రెండో రోజు శనివారం పెడతాను. దాంట్లో రేపు మాట్లాడే ప్రాజెక్ట్లో కానీ, క్యూలైఫ్లో కానీ, లేకపోతే మన కిబోలో కానీ అన్నింటికి సమాధానం దానికి నేను చెప్తాను. మీరు ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ నన్ను అడుగుతారు, దానికి నేను సమాధానం చెప్తాను. అలాగే రేపు మెర్జ్ ఆప్షన్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నింటి గురించి కూడా రేపు మాట్లాడతాను. ఈ మొత్తానికి వచ్చే సందేహాలు, ప్రశ్నలకి శనివారం నాడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, రేపు వినండి, సబ్జెక్ట్ వినండి. రేపు ఇదే తెలుగా నడక్కండి, మీరు అన్ని నోట్ చేసుకొని ఉంచండి. మళ్ళీ శనివారం నేను ప్రతి స్టేట్ నుంచి ఒకరిని ఎంపిక చేస్తున్నాను, అది మీకు అక్కడ కనబడుతుంది. దానిలో నేను రేపు వాళ్ళు కూడా పరిచయం చేస్తాను మీకు, ఎక్కడెక్కడి నుంచి అండి. ఆ వాళ్ళకి మీ ప్రశ్నలు పంపించండి. అందులో గజిబిజిగా లేని సరైనటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటికి వాళ్ళు నన్ను అడుగుతారు, నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే చెయ్యి ఎత్తిన అందరితో మనం మాట్లాడలేము, వాళ్ళకి ఏమర్థమైందో అది తెలీదు. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్ ప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళతో మీరు మాట్లాడి కానీ మరొక కానీ వివరంగా చెప్పండి వాళ్ళకి, అవి నన్ను అడుగుతారు. ఒక ప్రశ్న ఎంతో మందికి అడగకపోవచ్చు, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి శనివారం నాడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే డాడీస్,
మనకున్న టైం తక్కువగా ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటూ రండి. మీరు సంపాదించుకోవడానికి ఉన్న టైం ఖర్చు అయిపోకుండా జాగ్రత్త పడండి. నేను మళ్ళీ చివరగా చెప్పేది ఏంటంటే, మునుపెన్నడూ ఒక ఇన్కమ్, ఒక రిఫరల్ ప్రోగ్రామ్ ఇన్కమ్, లేతే ఇలాంటి ఎంఎల్ఎంలో ఇన్కమ్ అని ఎవ్వరైనంత గొప్పగా దీన్ని తీసుకెళ్తున్నాను. వస్తూ ఉంటే మీకు అర్థమవుతది. ఎక్స్‌చేంజ్‌లో అద్దిరిపోద్ది. కాయిన్ రేటు అద్దిరిపోద్ది. మీ ఇన్కమ్ ఇంకా అదురుతది. తర్వాత మనం ఎంత బాధపడినా మరొక ఛాన్స్ ఉండదు. ఇవాళ జరిగే ప్రతి క్షణం కూడా మీ లైఫ్‌కి అయి సోపానాల మెట్లు. అయి గుర్తుపెట్టుకోండి. ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు ఎంతో విలువైంది. దాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించాలని ఆశిస్తూ గుడ్ నైట్ డాడీస్. గుడ్ నైట్.